మన ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. స్టాండర్డ్ బుక్ తీసుకొని కాన్సెప్ట్ ఫస్ట్ థరో అవ్వాలి. కాన్సెప్ట్ ఏంటి, సపోజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ దట్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఫండమెంటల్ సబ్జెక్ట్. అందులో ఏంటంటే మనకు 3 ఎలిమెంట్స్ ఉంటుంది, రెసిస్టెన్స్, ఇండక్టర్, కెపాసిటర్. వాటి బిహేవియర్, ప్యాసివ్ ఎలిమెంట్స్, యాక్టివ్ ఎలిమెంట్స్, తర్వాత వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకోవాలి. అంటే వోల్టేజ్ సోర్స్ నుంచి కరెంట్ సోర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ దాని కాన్సెప్ట్ ఏంటి, తర్వాత వోల్టేజ్ సోర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కరెంట్ సోర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది తర్వాత అది తీసుకోవాలి. తర్వాత ఏంటంటే థీరమ్స్. ఇప్పుడు థీరమ్స్లో ఏంటి, ఫండమెంటల్ థీరమ్స్ మనకు ఉన్నది. అందులో ఏంటంటే నార్టన్స్ థీరము, థెవెనిన్స్ థీరము. సో నార్టన్స్ థీరమ్, థెవెనిన్స్ థీరమ్ ఏం లేదు, అది నథింగ్ బట్ ఒక సర్క్యూట్ని, ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ని ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్, సింగిల్ రెసిస్టెన్స్గా రిప్రజెంట్ చేయాలి. నార్టన్స్ థీరం అనేది ఏం లేదు దానికి, అంటే ఒకటేమో వోల్టేజ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఇంకోటి కరెంట్ సోర్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. అదే ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి.